ముంబై నగర మేయర్ పదవికి బీజేపీ తరపున సీనియర్ నేత రితు తావ్డే ఖరారయ్యారు. కాగా ఆమెకు 3 సార్లు కార్పొరేటర్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. అలాగే డిప్యూటీ మేయర్ పదవికి ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన తరపున సంజయ్ శంకర్ గాడిని ఖరారు చేశారు. ఇక ఈ ఎన్నికలు ఈ నెల 11న జరుగుతాయి. ఇదిలా ఉంటే ఇటీవల జరిగినటువంటి బీఎంసీ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన మహాయుతి కూటమి విజయ ఢంకా మోగించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటికీ ఇప్పటివరకు ముంబై మేయర్ ఎన్నిక జరగలేదు. దీంతో ఫిబ్రవరి 11వ తేదీన మేయర్ ఎన్నిక నిర్వహించడానికి అధికారులు ఏర్పాటు చేశారు. కాగా బీజేపీ తరపున ముంబై మేయర్గా రీతు తావ్డే పేరును తాజాగా ఖరారు చేశారు. ముంబైకు చెందిన బీజేపీ సీనియర్ నేత అమిత్ సతం ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా రీతు తావ్డే అభ్యర్థిత్వానికి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం అంగీకారం తెలియజేసినట్టుగా ఆయన తెలియజేశారు. రీతు తావ్డే ముంబై ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. సుదీర్ఘకాలం నుండి ఆమె ముంబై రాజకీయాలలో ఉన్నారు. బీజేపీలో సీనియర్ నేతగా రీతు తావ్డేకు మంచి పేరుంది. మొత్తం 3 సార్లు కార్పొరేటర్గా పనిచేసిన అనుభవం రీతు తావ్డేకు ఉంది. కార్పొరేటర్గా తమ డివిజన్కు చెందిన అనేక ప్రజా సమస్యలను ఆమె ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాల్లో ప్రస్తావించారు. అంతేకాదు తన డివిజన్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారానికి ఆమె కృషి చేశారు. సమస్యల పరిష్కారంలో రీతు తావ్డే చూపిన చొరవను ఆమె ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తారు. అంతేకాదు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ విద్యా కమిటీ చైర్పర్సన్గా కూడా రీతు తావ్డే పనిచేశారు. కాగా డిప్యూటీ మేయర్ పదవికి కూటమి తరపున శివసేన కార్పొరేటర్ సంజయ్ శంకర్ గాడిని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని మహాయుతి కూటమి తరపున అమిత్ సతం వెల్లడించారు. కాగా సంజయ్ శంకర్ గడికి కూడా ముంబై నగర రాజకీయాలతో అనుబంధం ఉంది. అంతేకాదు ఉప ముఖ్యమంత్రి శివసేన నేత ఏక్నాథ్ షిండేకు వీర విధేయుడిగా సంజయ్ శంకర్ గడికి పేరుంది. ఇదిలా ఉంటే తాజాగా మేయర్ పదవికి రీతు తావ్డే అలాగే డిప్యూటీ మేయర్ పదవికి సంజయ్ శంకర్ గాడి నామినేషన్లు వేశారు. కాగా ఈ నెల 11న డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఇదిలా ఉంటే ముంబై సాదాసీదా నగరం కాదు. అధికారికంగా మహారాష్ట్రకు రాజధాని. అంతేకాదు అనాధికారికంగా భారతదేశానికి ఆర్థిక రాజధాని. ఇటువంటి ఘనత గల బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్కు ఇటీవల ఎన్నికలు జరిగాయి. వాస్తవానికి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడో జరగాల్సింది. కాగా కోర్టు కేసుల కారణంగా ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగింది. బీఎంసీలో మొత్తం 227 డివిజన్లు ఉన్నాయి. వీటిలో 1700 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కాగా ఈసారి జరిగినటువంటి బీఎంసీ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఎన్నికల కోసం ఠాక్రే సోదరులు ఒకటయ్యారు. శివసేన యూబీటీ వర్గం అధినేత మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అలాగే మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే ఒకటయ్యారు. కాగా రాజ్ ఠాక్రే గతంలో ఉమ్మడి శివసేనలో చురుకుగా ఉండేవారు. అయితే శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే మరణం తర్వాత రాజ్ ఠాక్రే వేరే కుంపటి పెట్టుకున్నారు. బాలాసాహెబ్ మరణం తర్వాత శివసేన పగ్గాలు తనకు లభిస్తాయని రాజ్ ఠాక్రే ఆశించారు. అయితే చివరకు శివసేన పగ్గాలు ఉద్ధవ్ ఠాక్రేకు దక్కాయి. దీంతో శివసేనకు రాజ్ ఠాక్రే గుడ్ బై కొట్టారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన పేరుతో స్వంత పార్టీని పెట్టుకున్నారు. అయితే మహారాష్ట్ర నవనిర్మాణ సేన ప్రభావం కేవలం ముంబై నగర చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైంది. ఇదిలా ఉంటే మొదటి నుండి శివసేనకు ముంబై నగరం కంచుకోటగా ఉండేది. అంతేకాదు ముంబై కేంద్రంగానే శివసేన ఆవిర్భావం జరిగింది. కొన్ని దశాబ్దాల కిందట ముంబై నగరంలో బీహార్ అలాగే ఉత్తరప్రదేశ్ నుండి వలస వచ్చిన ప్రజలు ఎక్కువగా కనిపించేవారు. ముంబై నగరానికి సంబంధించినటువంటి అనేక పనుల్లో ఇలా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారి ఆధిపత్యమే కనిపించేది. ఈ నేపథ్యంలో ముంబై నగరం మరాఠీలదే అంటూ బాలాసాహెబ్ ఠాక్రే నినాదించారు. ఈ నినాదమే చివరకు శివసేన పార్టీ ఆవిర్భావానికి దారితీసింది.
ఇదిలా ఉంటే బీవీఎంసీ ఎన్నికల్లో ఓటర్లు స్పష్టమైన తీర్పునిచ్చారు. ప్రధానంగా అవకాశవాద పొత్తులను, రాజకీయాలను ఆమోదించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఠాక్రే సోదరులు పొత్తు పెట్టుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సహజంగా ఏ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండాలంటే అందుకు కొంతమేరకైనా సిద్ధాంతాలు ఏకీకరణ జరగాలి. అయితే ఠాక్రే సోదరుల మధ్య కుదిరినటువంటి పొత్తు విషయంలో ఎటువంటి సిద్ధాంతాలు లేవు. కేవలం అధికారాన్ని పంచుకోవడమనే ఏకైక అంశమే ఇక్కడ కనిపించింది. అంతేకాదు, అధికారం కోసం సోదరులిద్దరూ సిద్ధాంతాలను అట్టకెక్కించారని ఓటర్లు మండిపడ్డారు. దీంతో ఠాక్రే సోదరులు అవకాశవాద రాజకీయాలను ఆమోదించేది లేదని ముంబై నగర ఓటర్లు తెగేసి చెప్పారు. కాగా బీవీఎంసీ ఎన్నికల్లో బీజేపీకి 118 డివిజన్లు దక్కాయి. అలాగే ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన 29 డివిజన్లలో విజయ ఢంకా మోగించింది. ఇక ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన 65 డివిజన్లలో విజయం సాధించింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేనకు 6 డివిజన్లు దక్కాయి. కాగా కాంగ్రెస్కు 24 డివిజన్లు లభించాయి. అలాగే మజ్లిస్ పార్టీకి 8 డివిజన్లు దక్కాయి. ఏది ఏమైనా ముంబై మేయర్ పదవికి భారతీయ జనతా పార్టీకి లభించబోతోంది.